అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చాలామంది పేషెంట్స్‌కి అది చూసే వాళ్ళకి భయం కలిగించే ఒక వ్యాధి గురించి మాట్లాడుకుందాం. అదే ఫిట్స్ లేదా ఎపిలెప్సీ. ఫిట్స్ వచ్చినప్పుడు జనరల్‌గా ఏమేమి కనపడతాయంటే పేషెంట్‌లో కళ్ళు పైకి తేలేయడం, లేదా చేతులు, కాళ్ళు గట్టిగా బిగుసుకుపోవడం, లేదా చేతులు కాళ్ళని విదిలించడం, నాలుక కొరిగేసుకోవడం, నోట్లో నుంచి నురగ రావడం, బట్టల్లో యూరిన్ కానీ మోషన్ కానీ వెళ్ళిపోవడం, స్పృహ కోల్పోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ లక్షణాలు ఉన్న పేషెంట్ని చూసినప్పుడు కంగారు పడకుండా ఆ పేషెంట్ని ఒక సేఫ్ లొకేషన్కి తీసుకురావాలి. ఒక పక్కకి ఆ పేషెంట్ని పడుకోబెట్టాల్సి ఉంటుంది. చేతులు కాళ్ళు బిగుసుకున్న వాటిని లూజ్ చేయడానికి ప్రయత్నించకండి. జరిగేదేదో జరగనివ్వండి. ఇంకొకటి, నోట్లో గుడ్డలు కుక్కడాలు, చేతిలో తాళం లాంటివి పెట్టడాలు చేయకండి. సాధారణంగా ఫిట్స్ అనేవి 1 నుంచి 2 నిమిషాల తర్వాత వాటంతట అవే తగ్గిపోతాయి. ఒకవేళ 5 నిమిషాల కన్నా ఎక్కువ ఫిట్స్ కంటిన్యూ అయినా కానీ, లేదా వెంటనే ఫిట్స్ వస్తూ ఉంటే కనుక దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెంటనే తీసుకెళ్లడం మంచిది. మంచి విషయం ఏంటంటే, చాలామంది పేషెంట్స్కి ఈ ఎపిలెప్సీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఫిట్స్ రాని సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఫిట్స్ గురించి భయపడకుండా నరాల డాక్టర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.